ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఏమో కానీ ఆటో డ్రైవర్ల జీవితాల్లో తూట్లు పొడిచే విధంగా కొత్తగా తీసుకొచ్చిన జీవో నంబర్ 2131 తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా డోన్పట్నంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఎర్రగుంట్ల మధు అధ్యక్షతన ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల జిల్లా ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల జీవితం చాలా దుర్భరమైందని, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసిన సమయంలో ఆటో డ్రైవర్లకు నేనున్నాను, నేను విన్నాను, మీ బాధలను ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలైనా ఇంతవరకు హామీలు పక్కన పెట్టి భారీగా అపరాధ రుసుములు చెల్లించే విధంగా 2131 జీవోలు తెచ్చి ఆటో డ్రైవర్లపై చాలా ఇబ్బందికరమైన పెనాల్టీ వేస్తూ తీసుకొచ్చిన ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్ నియోజకవర్గం ఆటో యూనియన్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సుభాష్ నాయుడు, భూషణం, ఇతర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ 2131పై రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు డోన్ పట్టణంలో జీవో నంబర్ 2131 రద్దు చేయాలని, అలాగే అప్పటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీని పక్కన పెట్టి ఈరోజు మరలా ఆటో డ్రైవర్లపై అధిక పెనాల్టీలు వేస్తూ సీఎం ఇస్తున్న 10,000 రూపాయలను గ్రీన్ ట్యాక్స్ అని వివిధ రూపాల్లో అపరాధ రుసుము వేస్తున్నారు. ఈ పోలీసు వేధింపులు కానీ ఆర్టీఓ వేధింపులు కానీ తగ్గించకపోతే రాబోయే రోజులలో ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్గా కోరుచున్నాము. నేను నంద్యాల జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుల్ని. నా పేరు అన్వర్. సంక్షేమ బోర్డు పింఛన్తో పాటు ఏర్పాటు చేయాలని, జీవో నంబర్ 21 రద్దు చేయాలని, ఆటో కార్మికులను వేధిస్తున్న పోలీస్ వ్యవస్థ కానీ ఈరోజు ఉన్న గవర్నమెంట్ కూడా చాలా విధంగా 10,000 వేస్తున్నామంటున్నారు. కానీ ఆటో కార్మికుల మీద చాలా ఎన్నికల నుంచి చలానాలు కొట్టి పౌడలు కొట్టి చాలా వేధిస్తున్నారు.